2025 నీ జీవితంలో దుఃఖంతో నడిచిందేమో. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది అని ఒక కలవరం, ఆందోళన. ఎక్కడికి వెళ్ళినా, ఏది చేయాలనుకున్నా, చేసిన ప్రతి పనిలో నష్టం. నిన్ను కన్న తండ్రి కూడా నిన్ను చూసి అంటున్నాడు, నువ్వు నష్టజాతకుడురా. నువ్వు ఇంట్లో పుట్టకుండా ఉంటే మేలేమో అని నిన్ను చాలాసార్లు నీ తండ్రి నీ తల్లి అన్నారేమో. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నిన్ను చూసిన వారందరూ నిన్ను చూసి, వీడెదురొచ్చాడేంటి, వీడెదురొస్తే మంచి జరగదని నిన్ను చూసి, నష్టజాతకుడు నిన్ను చూసి తొలగిపోయారేమో. ఎక్కడికి వెళ్ళినా సహాయం కోసం చేతులు చాచిన ఒత్తి చేతులతో తిరిగి వచ్చావేమో. చేసే ప్రతి పనిలో నష్టం. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, తిరిగి నీ ఇంటికి వచ్చేటప్పుడు నీ భార్య పిల్లలు, మా ఆయన ఏదన్నా తెస్తాడేమోనని ఎదురు చూపులు, కానీ నీ చేతులు వట్టి చేతులుగా తిరిగి రావడం. ఎక్కడికి వెళ్ళిన అవమానం, నిందలు. ఇంట్లోకి రాగానే మంచం మీద పడి ఉన్న భార్య, రోగపు మూలుగులతో గదులు ఏడుస్తున్న తల్లి, చదువుకు తగిన ఉద్యోగం లేక పిల్లలు, చిన్న వయసులోని గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి పిల్లలు పాడైపోవడం. వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు కానీ పెళ్లి చేయలేని స్థితి. చదువుకోవాలని పిల్లలకి కోరికున్నది, ఆశ ఉన్నది, కానీ చదివించే స్తోమత తండ్రిగా లేక తల్లిగా నీకు లేకపోవడం. మీ నాన్న కూలి పని చేసుకున్నాడు, నువ్వు కూలి పని చేస్తున్నావు. మీ తాత కూలి పని చేశాడు, నువ్వు కూలి పని చేస్తున్నావు. నీ కుటుంబంలో అందరూ కూలి పని చేసుకుంటూనే బ్రతుకుతున్నారు. మీ ఇంటి నుంచైనా, నీ దగ్గర నుంచైనా నీ స్థితిగతులు, నీ బిడ్డల స్థితిగతులు మారుతాయేమని ఆశించావు, ఎక్స్పెక్ట్ చేసావు, కానీ ఏదీ జరగలేదు. 2025లో మీ ఇంట్లో సరైన భోజనం లేని స్థితి. నిజమే, ఇవన్నీ నేను కూడా అనుభవించా. మనం పేదరికంలో ఉన్నప్పుడు, మనం చూసినప్పుడు ఇతరులు నవ్వుతారు. మనం కరువులో ఉన్నప్పుడు ఇతరులు చూసి మనం చూసి గేలి చేస్తారు, హేళన చేస్తారు. నా జీవితం కూడా ఇలాగనే నడిచింది. నీకున్న సమస్యలే ఇవన్నీ ఎందుకు నీ జీవితంలో వచ్చాయి, ఎందుకు నీ జీవితంలో తాండవించాయి, ఎందుకు నీ జీవితంలో కనబడుతున్నాయంటే నీ కుటుంబంలో అనుభవిస్తున్న శాపం. ఇది శాపం. నీ తండ్రికి ఉన్న సమస్య నీకున్నది, నీ తల్లికున్న సమస్య నీకున్నది. మీ తాతకి ఎవరికో ఉంటుంది ఒక జబ్బు, అది మీ నాన్నకు వచ్చి, మీ నాన్న నుంచి నీకు వచ్చి, నీకు నుంచి నీ బిడ్డలకు వచ్చింది. నువ్వు కష్టపడి సంపాదించిన నెల సంపాదన హాస్పిటల్స్కే పోతున్నాయి. ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది అని ఒక్కొక్కసారి దుఃఖం వేస్తుంది. దానికి ఒకే ఒక కారణం, మన జీవితాల్లో మనల్ని వెంటాడుతున్న శాపమే దానికి కారణం. ఈ దుఃఖం, ఈ బాధ, ఈ కలవరం నువ్వు 2025 వరకు అనుభవించావు. 2025 వరకు నువ్వు అదే జీవితాన్ని జీవించావు. కానీ దేవుడు చెబుతున్నాడు 2026లో నువ్వు, నీ జీవితం మారిపోబోతా ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. 2025లో చూసిన శాపం, 2025లో అనుభవించిన శ్రమ, 2025లో నువ్వు అనుభవించిన పేదరికం, 2025లో అనిపించిన రోగాలు, 2025లో అనిపించినటువంటి కష్టాలు, 2025లో అనిపించినటువంటి భయంకరమైన అవమానాలు, నిందలు, నిట్టూర్పులు 2026లో నువ్వు చూడవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దిస్ ఇస్ ప్రొఫెసీ ఫర్ 2026. ఇది ప్రవచనాత్మకమైన మాట నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2025లో చూసిన పేదరికం, 2025లో నువ్వు అనిపించిన శ్రమ, 2025లో అనిపించిన కష్టం, 2025లో నువ్వు అనుభవించినటువంటి అవమానాలు 2026లో నువ్వు చూడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు.